శ్రీ రెంటాల వెంకటరమణ గారు ఆ కార్యక్రమాల నిర్వహణ ఎంత శాంతియుతంగా జరిగాయంటే నేను ఎప్పుడు కూడా దీన్ని మరవలేను. ఎందుకనగా ఆయన తపశ్శక్తి అక్కడ వ్యక్తీకరించబడి ఉందన్నమాట. అందుకే ఒక వ్యక్తి పాండిత్యం కంటే తపస్సు చాలా ముఖ్యమైంది. తపస్సు అనేది నిధి. పాండిత్యం అనేది కంటే దాంట్లో తపస్సు వలన అది ప్రభావితం అవుతుంది. తపస్సు లేని పాండిత్యము అది వెలగదు. గురుకృప వచ్చేది కేవలం తపస్సు వలన, శరణాగతి వలన, వినయ విధేయతల వల్ల. వారు దంపతులు ప్రతిరోజు పూజలో పాల్గొనేవారు, చేతులు కట్టుకుని నిలుచుకునేవారు. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదే గురువులకి ఇచ్చే గౌరవం ఏమిటంటే, గురువుగారు మన దగ్గరికి వచ్చారంటే కుటుంబ సభ్యులందరూ అక్కడ నిత్యం హాజరు కావాలి. దానివల్ల ఇతరులకు మనం ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. ఏమా సందేశం అంటే, మా గురువులు ఈ విధంగా తన కుటుంబ సభ్యులందరూ కూడా గురువులను గౌరవిస్తున్నారు అనేటువంటి సందేశము శిష్యులకు అందుతుంది. అందుకే ఇట్స్ అ పాస్ ఆఫ్ మెసేజ్ టు ద పీపుల్, పబ్లిక్. దాన్నే వ్యక్తిత్వము, వ్యక్తిత్వ నిర్మాణము, దాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి ఇటువంటివన్నీ. మహాస్వాములు వారు, శంకర విజయన్ సరస్వాములు వారు అక్కడ మహిమ చేశారు. మరి కాకినాడలో జరగలేదు, మరొక చోట జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఇక్కడ ఎందుకు జరిగింది? అది తపోభూమి అది. బలసపాడు, జగ్గయ్యపేట తపోభూమి అది. అక్కడ అందరూ వచ్చిన శిష్యులందరూ కూడా అంత తపస్సు ఉంది అక్కడ. ఎవ్వరు ఇంకొకరి మీరు పొద్దున కసువూడు చెండని చెప్పడం కానీ ఏమీ లేదు. ఎవ్వరి పని వారు ఎంతగా భక్తితో చేసుకుంటూ వెళ్ళారు. పల్లె ప్రజలండి నేను చెప్పడము. నేను చెప్తున్నది ఏంటంటే, పల్లెల్లో ఎంత భక్తి ఉంది, ఆ గురువుని ఎంత విశ్వసిస్తారు, మరి ఆ గురువు వారిపైన ఎంతటి ప్రభావాన్ని ఆయన వ్యక్తీకరించి ఉండవాలా. ఆయన ఎక్కడ కానీ రెంటాల వెంకటరమణ గారి గ్రామంలో మనం చూస్తే వారి వ్యక్తిగతమైన ఫ్లెక్సీలు అస్సలు లేవు. ఎక్కడ కానీ పోలీస్ సిబ్బంది అస్సలు లేరు. అసలు మాకు అవసరం లేదన్నాడు ఆయన. పోలీస్ సిబ్బంది మాకు అవసరం లేదు. ఎందుకనగా గురుదేవులు ఏతించారు. గురుదేవులు ఏతించడం కైలాసం. అక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, రే మౌనంగా ఉందాంరా, స్వాములు వారు కైలాసంలో ఉన్నారు, పూజ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు అక్కడ పల్లెలో. వాళ్ళలో అంత ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును తీసుకురావడానికి ఆయన ఎంత తపస్సును వెచ్చించి ఉండవచ్చు. మాటలను వెచ్చించడం సులభం, తపస్సును వెచ్చించడం కష్టం. ఆయన తపస్సును వెచ్చించాడు, ఋషి ఆయన. ఆ తర్వాత ఆయన ఎంతటి వీడుకోలు చెప్పారంటే, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారికి ఘనమైన వీడుకోలు అది. అందరూ కూడా కన్నీళ్లు కారుస్తున్నారు. దాదాపు వేల సంఖ్యలో అక్కడ ప్రజలు వచ్చి కూర్చున్నది. మేము ఎప్పుడు పంపలేకపోతున్నామని. కొంతమందికి ఎన్నెన్ని అవకాశాలు వస్తాయి. నెలల కొద్దీ స్వాముల వారు ఉన్నారు, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకు, వీళ్ళు ఎంత పాపం వారం రోజులకి ఇంకా నెల రోజులు ఉంటే మేలు కదా అని కొంతమంది స్వాముల వారితో అన్నారు. ఇక్కడే చాతుర్మాసాలు ఇట్లాంటి చేస్తే బాగుండేదేమో అని తమ అభిప్రాయాలను అక్కడ వచ్చిన వారందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకు చాతుర్మాసం చేస్తే మేలు కదా, మేము చేయలేకపోతామా అని ఎందరో ప్రజలు పాపం వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. మేమన్నాము గురువు యొక్క సంకల్పం పాపం మనం ఏం చేయలేము అని. అంటే ప్రజలకు స్వామివారిపై ఉన్నటువంటి భక్తి, వాళ్ళ గురుదేవుడిపై ఉన్న భక్తి. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఒక మహిమ. శ్రీవారు ప్రతిరోజు కూడా అంత చిన్న స్థలం అది, పాపం వేల కొద్ది సంఖ్యలు కూర్చోవడము, లేచిపోవడం, మళ్ళా రావడం, ఇలా లైన్లో రావడం, చూడడం, వెళ్ళిపోవడం. ఒకరోజు ఏం జరిగింది, శ్రీవారు పూజ చేస్తూ ఉండగా దూరంలో ఒక ముదుసలి, పండు ముదుసలి పాపం వచ్చి కూర్చుంది. ఆయన అక్కడ స్వాముల వారు పూజ చేస్తే ఒక పరిచారకుని పిలిచి ఆమెను పిలుచుకొని రండి అన్నారు. పాపం మెల్లిగా లేచి నడుచుకుంటూ వస్తే ఆమె కొంగులో ఏముందో చూడు అన్నారు. కుచేలుడు ఏ విధంగా కొంగులో తన యొక్క వస్త్రంలో దాని అటుకులు ఎలా కట్టుకున్నాడో ఆమె అలా కట్టుకుంది. తీసి చూస్తే ఏమున్నాయి, వెండి పుష్పాలు ఉన్నాయి. ఆ వెండి పుష్పాలన్నీ ఆమె కామాక్షి దేవికి ఇవ్వాలనుకుందట. పేదతనమో వయస్సు తెలియదు, వెళ్ళలేదు. స్వాములు వారు అక్కడికే వచ్చి తీసుకున్నారు. ఆమె దగ్గర తీసుకుని ఆమె అక్కడ అందరూ చూడగానే ఆ పుష్పాలన్నింటినీ కూడా అర్చనలో వినియోగించారు. చూడండి ఎంత ఆశ్చర్యం. శ్రీ రెంటాల వెంకటరమణ గారు ఏం చేశారంటే, తర్వాత జగ్గయ్యపేటలో ప్రభుత్వం తరఫున కాంచి కామకోటి పీఠానికి
గొప్ప గౌరవము అక్కడ కార్యక్రమం ఎంత పెద్దదంటే వేల సంఖ్యలో వచ్చారు. అందరూ వైభవంగా మాట్లాడారు. ఎందువలన? కందుకూరి శివానందమూర్తి గారి శిష్యుడు, అనంగు శిష్యుడు శ్రీ రెంటాల వెంకటరమణ గారు. వారు ఏం మాట్లాడారంటే ఈయన రెంటాల గురించి, వెంకటరమణ గారి గురించి మాట్లాడినప్పుడు ఈ 25 పల్లెలలో కొత్త మార్పును తీసుకొచ్చినటువంటి ఈయన వాళ్ళ కృప వల్ల కదా మేము ఈరోజు శంకర విజయ సరస్వాముల వారిని చూస్తున్నాము అని తమ యొక్క ఉపన్యాసాలు చెప్పారు. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? ఒక గురువును, ఒక శిష్యుడిని మనం చూస్తున్నాం. ఒక గురువు, ఒక శిష్యుడు, భక్తుడు. అందుకే జీవితంలో విజయయాత్రలు ఎందుకు చేస్తారు శ్రీవారు అని అంటే, ప్రతి క్షేత్రంలో పాదం పెడతారు, ప్రతి వ్యక్తిని పరీక్ష చేస్తారు, ప్రతి వ్యక్తిలో ఉన్న ఔన్నత్యాన్ని చూస్తారు, ప్రతి వ్యక్తిలో పరివర్తనను చూస్తారు, ప్రతి వ్యక్తిలో ఉన్న క్రమశిక్షణను చూస్తారు. అది వారిలో. అందుకే మహాత్ములు ఊరకరారు మహాత్ములు అంటారు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఈ విధంగా కందుకూరి శివానందమూర్తి గారు ఒక ప్రభావశాలి అయినటువంటి తన శిష్యుని ఈరోజు మనం తయారు చేశారంటే, ఈ శిష్యుడిని చూసి మనం గురువును జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే శిష్యుడు చాలా ముఖ్యం. లక్ష్మణ స్వామిని చూసినప్పుడు మనకు శ్రీరాములు జ్ఞాపకం రావాలి, హనుమంతుని చూసినప్పుడు శ్రీరాములు జ్ఞాపకం రావాలి. అందుకే మన భారతీయ సంస్కృతి ఎలా ఉందంటే, ఇల్లు చూసి ఇల్లాలను చూడు అన్నారు. అదే ఇల్లు చూస్తే తెలిసిపోతుంది ఇల్లాలు ఎలా ఉందని. అందుకే ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం అనవరతము కూడా ఇది అద్వైతాన్ని ప్రతిష్టాపన చేస్తుంది. అంటే వేదాలు చదువుతుంది, ఉపనిషత్తులు చదువుతుంది, ఇంతే అద్వైతం అంటే అది కాదు. మన సామాన్య ప్రజలకు ఏం అవగతం కావాలి? రాములు ఆ ధర్మస్థాపన చేశారంటే అన్ని వేద పాఠశాలలు చేశారంటే అది అర్థం అక్కడ. కృష్ణుడు సందేశం ఇచ్చాడంటే ఉపన్యాసం చెప్పాడనే కాదు, ఆయన ఉపన్యాసం చెప్పలేదు. ఆయన పరివర్తన తెచ్చాడు అర్జునుడిలో. ఒక క్షణకాలంలో ఆయన్ను మార్చి ఆయన ధర్మభూమికి చేయవలసిన కర్తవ్యాన్ని నిరూపించి, ఇది వీరందరూ మహాత్ములు. అందుకే కాంచి కామకోటి పీఠంలో శ్రీకృష్ణ భగవానుని మేము జగద్గురువుని ఎందుకు తీసుకుంటున్నాం? కృష్ణం వందే జగద్గురుమని. ఇది పరివర్తన. అంటే పరివర్తన పొందాలనంటే అర్జునులో ఉన్నటువంటి అర్హతలు ఏమిటి? అర్జునుడికి ఎందుకు బోధించాడు? అక్కడ అర్జునుడే ఎందుకు పాత్రుడయ్యాడు? అర్జునులో ఉన్నటువంటి స్థితప్రజ్ఞ, సెల్ఫ్ డిసిప్లిన్, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడు గురువు గారు వ్యక్తిని చూసి ఇతనిలో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉందా లేదా, ఇతను అందరినీ ప్రేమిస్తాడా, ఇతను ఆదరిస్తాడా అందరినీ. నేను చాలా చోట్ల ఏమంటుంటానంటే, సెలబ్రిటీస్ కావడం చాలా సులభం అండి. అయితే యోగక్షేమం వహామ్యహం అన్నారు. కొందరు తమ దగ్గర ఉన్న వారిని ఎక్కువసేపు కాలం పెట్టుకోలేరు. కారణం ఏమిటి? తమలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను జయించి ఉండరు వారు. అందుకే ఒక సెలబ్రిటీ కావాలంటే ముఖ్యంగా అరిషడ్ వర్గాలు జయించి ఉండాలి. అందుకే గాంధీని మహాత్ముడు అని ఎందుకన్నారు? ఆయన క్రమశిక్షణ, ఆయన వ్యక్తిత్వం. అందుకే మన కరెన్సీలో గాంధీ బొమ్మే ఎందుకుంది? గాంధీ బొమ్మ ఎందుకుంది? ఎందుకు లేదు? ఋషులది లేదు, మరొకరు ఎందుకు పెట్టుకున్నాం మనం? ఆయన నేటి సమాజానికి ఆయన వ్యక్తీకరించినటువంటి క్రమశిక్షణ. గాంధీజీ సత్యమనే పలుకుమని పలికాడు ఆయన సిన్స్ ఈ చైల్డ్హుడ్. అందుకే మనం శాస్త్రాలు అనేటువంటి, అందుకే కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారు గాంధీకి ఎందుకు దర్శనం ఇచ్చారు? మనం చరిత్ర చెప్పుకోవాలి. ఇందిరాగాంధీకి ఎందుకు దర్శనం ఇచ్చారు? నీలం సంజీవ్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? మరి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ వచ్చారు కదా, మరి వాజ్పేయి వచ్చారు కదా, మరి ఇటువంటి ఫారినర్స్ వచ్చారు, మరి ఎందరో ప్రభావితులయ్యారు. మరి వారు పుస్తకాలు రాశారు, వీళ్ళు నేను ప్రభావితుని అయ్యానని. వారు ప్రభావితుడయ్యాడంటే ఏంటి అర్థం? కామక్రోధాలు జయించిండాలిగా, కామక్రోధాలు జయించిండాలి కదా. అందరితో ఇతను నిజమైన వాడేనండి అని. అందుకే క్షేత్రవర్గంలో, అంటే తమ ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామంలో ఉన్న సంఘ సంస్థలు ఏవైనా ఉండని వారి గురించి గౌరవాన్ని వ్యక్తపరచాలి. ఏ ఒక్క సంఘం వాళ్ళైనా, వారి జాతి వారు కానివ్వండి, ఇతర జాతి వారు కానివ్వండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, అటువంటి ప్రేమను సంపాదించిన వారు నిజమైన వ్యక్తి అనిపించుకుంటారనే శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు విజయయాత్రలు ఏం చేస్తున్నారంటే, ఈ సందర్భాల్లో మనం ఎలా ఉంటాము? కాంచి పరమాచార్య స్వాముల వారు విజయయాత్ర 21 సంవత్సరాలు కాశీకి వెళ్ళారంటే ఏ శిష్యుడు ఎలా ఉంటాడు? ఇతను ఎంత ఎత్తుకు ఎదగగలడు?
అందుకే ఒక కార్యాన్ని సాధించాలన్నప్పుడు ముఖ్యంగా మన వేదాంతంలో చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతంలో చెప్పింది ఏమిటంటే అందరూ నా వాళ్ళు, అందరినీ నేను మాట్లాడిస్తాను, అందరినీ నేను అందుకుంటాను అనేటువంటిది రావాలా. అది వారిలో ఉన్న తపన. కాంచి పరమాచార్య స్వామిలో ఉన్న తపన ఏంటంటే వైయక్తిక క్రమశిక్షణ, సమాజంలో అందరిలోనూ ఆయన్ని చూసుకోవడం, పరమాచార్యని అందరిలో చూసుకునేటువంటిది. ఇటువంటి గొప్పతనాలు రావాలనంటే ఇది పెద్ద సాధన విషయం. అందుకే అట్టి పరమపురుషులైనటువంటి శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు లాంటి వారు ఈ భూమిలో అవతరించి మరి ఎందరినో, శ్రీ రంటాల వెంకటరమణ గారు మరియు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గురించి ఒకసారి మరలా నేను మాట్లాడాల్సింది ఉంది. ఇటువంటి ఎందరినో మనకు అందించేశారు. వారినందరినీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, శంకర విజయేంద్ర సరస్వామి వారు వీరినందరినీ తీసుకొని ఒక నవ సమాజం నిర్మాణం చేయడం కోసం. అందుకే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి శ్లోకంలో వస్తుంది, శిష్ట మార్గానునేతారం సన్మతి ప్రదం. మొదలు మనకేమిస్తారు, ఆయన సన్మతినిస్తారు, తన శిష్ట మార్గం నడిపిస్తారు. అందుకే ఆచార్యులు ప్రస్తుత ఆచార్యులు మనకు కావాల్సినవన్నీ ఇస్తారు. పేరిస్తారు, పదవి ఇస్తారు, అన్నీ ఇస్తారు. తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి అంటే ఈ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు. కావుననే అది ఎలా వస్తుందంటే సంపూర్ణ శరణాగతి, కృతజ్ఞత, ఇవన్నీ కూడా మరల తరచుగా మనలో జ్ఞాపకాలు చేసుకుంటున్నప్పుడు అటు వైభవమైనటువంటి అంతఃకరణ గురువు ద్వారా మనకు లభ్యమవుతుందని చెప్తూ, ఈ వాక్పుష్పములను ఇటువంటి మహాపురుషులు మనకు అందించినటువంటి ఈ భరత భూమి ఎంత గొప్పది. కావున ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత శ్రేయోదాయకాన్ని కలిగించేటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.